ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. చిన్న ప్రార్థన చేసాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ విశేషమైనటువంటి కృపా కార్యక్రమాలు మా యొక్క కనపరిచి మీ కృపను అనుగ్రహించి ఈ రీతిగా ఉన్న సజీవులకు నుంచి సజీవులైన మిమ్మల్ని స్తుతించడానికి, మహిమపరచడానికి, మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్య ధ్యాన సమయాన్ని మా అందరి కొరకు దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామమున వింటున్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచేది ఎందుకు అనేటువంటి విషయాన్ని కొన్ని వారాలుగా మనం వింటా ఉన్నాం. అందులో భాగంగానే యేసుక్రీస్తు తిరిగి లేచింది మనం విడవబడే వారంగా, అంటే మనల్ని ఒంటరిగా ఆయన విడిచిపెట్టక సదాకాలం ఆయన మనతో కూడా ఉండటానికి ఆయన తిరిగి లేచాడు అని చెప్పడానికి దేవుని వాక్యంలో నుంచి మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ఉన్నటువంటి వాక్యాన్ని చదువుకుందాం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటానని దేవుడు తిరిగి లేచిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులకు చెబుతున్నటువంటి ఒక విలువైనటువంటి మాట, అభయంతో కూడిన మాట, ప్రమాణపూర్వకమైనటువంటి మాట. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం కూడా మీతో ఉంటాను అని వారికి అభయాన్ని ఇస్తా ఉన్నాడు. దేవుడు అభయం ఇవ్వాలంటే ఆయన సదాకాలం ఉండాలిగా. నేను సదాకాలం మీతో కూడా ఉంటాను అని చెప్పేసి అన్న దేవుడు, నా ప్రభు, మరి ఆయన కూడా సదాకాలం ఉండాలిగా. మొత్తం పై మాటకి చాలామంది ఏమంటారంటే, నేను అన్ని విషయాల్లో నీకు అండగా ఉంటాను, నీకు తోడుగా ఉంటాను అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు కేవలం మాట వరుసకు మాత్రమే ఆయన అలాగా ఏదో దాటివేయటానికి అన్న మాట కాదు అది. ఆయన ఏమై ఉన్నాడో కీర్తన గ్రంథం 93వ కీర్తన 2వ వచనంలో ఇలా రాయబడింది. సదాకాలం ఉన్నవాడవు నీవే అనే మాట దేవుని గురించి రాయబడింది. 93వ కీర్తన 2వ వచనం. పురాతన కాలం నుండి నీ సింహాసనం స్థిరమైన సదాకాలం ఉన్నవాడవు నీవే. పురాతన కాలం నుంచి ఆయన సింహాసనము స్థిరముగా ఉంది, అలాగే సదాకాలం ఉన్నవాడు ఆయన. కాబట్టి ఆయన సదాకాలం ఉండేవాడు కాబట్టి శిష్యులకు చెబుతా ఉన్నాడు, ఆయన నమ్మినటువంటి పిల్లలకు, భక్తులకు చెబుతా ఉన్నాడు. తన శిష్యులకు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఇగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను. ఆయన సదాకాలం ఉన్నవాడు కాబట్టి ఆయన ఈ మాట చెబుతున్నాడు. దీన్ని బట్టి మనం తప్పుకోకుండా నమ్మొచ్చు. శిష్యులు ఎంతవరకు నమ్మారో దానికి నిదర్శనంగా గొప్ప పరిచర్య వారు చేశారు. ఎందుకంటే ఆయన వారితో ఉండి జరిగించినటువంటి పరిచర్య అమోఘమైనటువంటిది. కాబట్టి దేవుడు సదాకాలం ఉండేవాడు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం, ఆయన చేసినటువంటి ప్రమాణం తప్పుకోకుండా అది నెరవేరుతుంది. అందుకోసమే ఆయన వాక్యంలో మరొక చోట 48వ కీర్తన 14వ వచనంలో ఉన్నటువంటి మరొక మాట కూడా చూద్దాం. 48వ కీర్తన 14వ వచనం. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. దేవుడు మనకు మహిమ కలుగుగాక. ఈ దేవుడు మనకు సదాకాలం దేవుడై ఉన్నాడు. ఎంతకాలం ఈయన దేవుడై ఉంటాడంటే సదాకాలం దేవుడై ఉంటాడు. ఈ లోకంలో చాలామంది ఏదో ఈ లోకంలో వచ్చిన తర్వాత అంతరించిపోయేవాడు ఉంటాడు. సదాకాలం వారు ఏమాత్రం కూడా దైవత్వాన్ని కలిగినటువంటి వారుగా ఉండరు. మానవులైనా అంతే. మానవులు కూడా కొంతకాలం వరకే వారి జీవితాన్ని తాత్కాలికంగా జీవించి ముగిస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారికి ఈ లోకానికి వచ్చినప్పటికీ, ఆయన 33 సంవత్సరాలు జీవించినప్పటికీ, ఆయన చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచి ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలం కూడా మీతో ఉంటాను అని చెప్పినటువంటి ఆ మాట అక్షరాల సత్యం. ఎందుకంటే ఆయన సదాకాలము ఉండే దేవుడు కాబట్టి. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. కాబట్టి సదాకాలం ఉండేటువంటి దేవుడు ప్రమాణం చేస్తూ ఉన్నాడు, అభయమిస్తున్నాడు, వారికి వాగ్దానం చేస్తున్నాడు, వారికి మాట ఇస్తున్నాడు. మాట ఇచ్చే దేవుడు మాట తప్పేవాడు కాదు. అబ్రహాంతో దేవుడు చేసినటువంటి ప్రమాణాన్ని ఒకసారి మనం చూస్తే ఆదికాండం
12 అబ్రహాముకు దేవుడు ప్రమాణం చేస్తూ ఉన్నాడు. అబ్రహాం, ఇదిగో నేను నిన్ను గొప్ప జనాంగంగా చేస్తా, నిన్ను గొప్ప చేస్తా, నీ నామాన్ని గొప్ప చేస్తా అనేటువంటి మాటలు అక్కడ ఉంటాయి. 12 అబ్రహాం, నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తా. ఏ అబ్రహాముకైతే దేవుడు ఈ మాట చెప్పాడో అది అక్షరాలా నెరవేర్చాడు. ఇగో నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రాల వలె చేస్తాను, ఇసుక రేణువుల వలె నేను చేస్తాను. అలాగే దేవుడు తను చెప్పినటువంటి వాగ్దానాన్ని, తను చేసిన ప్రమాణాన్ని ఏమాత్రం కూడా మర్చిపోలేదు. అబ్రహాం విషయంలో నెరవేర్చాడు. అబ్రహాముకు చేసిన ప్రమాణాన్ని నెరవేర్చిన దేవుడు యాకోబుతో చేసిన ప్రమాణాన్ని కూడా నెరవేర్చాడు. ఆదికాండం 28:15 ఆదికాండం 28:15 ఇదిగో నేను నీకు తోడైంది, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలో నిన్ను మరలా రప్పించేదును. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగుగా. దేవుడు అబ్రహాముకు చెప్పినటువంటి ప్రమాణాన్ని నెరవేర్చాడు. అలాగనే యాకోబుకు చేసినటువంటి ప్రమాణాన్ని, తన మనవడైనటువంటి యాకోబుకు చేసినటువంటి ప్రమాణాన్ని కూడా దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. తండ్రి దగ్గర నుంచి వెళ్ళినటువంటి యాకోబుతోటి దేవుడు ప్రమాణం చేస్తూ ఉన్నాడు. ఇదిగో నేను నీకు తోడైంది, నిన్ను కాపాడతా, ఈ దేశానికి మరలా రప్పిస్తా, నేను నీతో చెప్పేది నెరవేరే వరకు నిన్ను విడవను చెప్తాను. దేవుడు మనిషిని విడిచిపెట్టేవాడు కాదు. మనిషి అయిన దేవుడు విడిచిపెట్టేవాడిగా ఉంటాడు, దేవుడిని మర్చిపోయేవాడిగా ఉంటాడు. కానీ ప్రమాణం చేసిన దేవుడు ఎప్పుడు కూడా ఆ ప్రమాణాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటాడు. దేవుడు ఆ మాటని గుర్తు చేసుకుంటూనే ఉంటాడు. కాబట్టి ఆయన సదాకాలం ఉండే దేవుడు కాబట్టి సదాకాలము నేను మీతో కూడా ఉంటాను అని చెప్పినటువంటి దేవుని యొక్క మాటలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో తెలుసా? మీరు ఒంటరి వారు కాదు, ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టినా నేను మిమ్మల్ని విడిచిపెట్టను, నేను మీకు తోడుగా ఉంటాను, నేను మీకు అండగా ఉంటాను అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తాడు. యేసేపుతో కూడా దేవుడు అదే వాగ్దానం చేస్తాడు. యేసేపుకి దేవుడు తోడే ఉన్నాడు. బైబిల్ పాత నిబంధన గ్రంథంలో 3 భక్తుల్ని మనం చూస్తా ఉన్నాం. అబ్రహాముకి ప్రమాణం చేసిన దేవుడు, యాకోబుతో ప్రమాణం చేసిన దేవుడు, యేసేపుకి తోడే అయినటువంటి దేవుడు అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు తోడే అన్నాడు. 39:3 యెహోవా అతనికి తోడై ఉండి అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసినది అతడు యజమానుడు చూచినప్పుడు యేసేపు మీద అతనికి కటాక్షము కలిగింది. యేసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి అతను చేసేదంతా కూడా సఫలమయ్యేటట్లుగా దేవుడు చేశాడు. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు జరిగేటువంటి కార్యాలు మనం చేసేదంతా కూడా సఫలమయ్యేటట్లుగా దేవుడు చేస్తాడు. అలాగే దేవుడు మనకు తోడై ఉండి జరిగించేటువంటి కొన్ని పనుల గురించి ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. యెషయా గ్రంథం 41:9-10 యెషయా గ్రంథం 41:9-10 భూదిగంతముల నుండి నిన్ను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షింపక నిన్ను ఏర్పరచుకుంటునని నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడమాకు, నేను నీ దేవుడునై ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడమాకు అంటాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తా, నేను నీకు సహాయం చేసేవాడు, నీతి అనేటువంటి నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. ఎన్ని మాటలు చూడండి దేవుడు యాకోబుకు చెబుతూ ఉన్నాడు. దేవుని యొక్క మాటలన్నీ కూడా కుటుంబం వేయబడినవే. అవి ఏమాత్రం కూడా అరమరికలైనటువంటివి, అవి ఏమాత్రం కూడా అబద్ధమైనవి కానే కావు. అవి అక్షర సత్యము. అవి దేవుని యొక్క మాటలు మనిషి జీవితంలో నెరవేరేవి. అందుకోసమే నిన్ను ఉపేక్షించను, నేను నీకు తోడుగా ఉంటా, నిన్ను బలపరుస్తా, నీకు సహాయం చేస్తా, నిన్ను ఆదుకుంటా. ఎన్ని మాటలు చూడండి. యాకోబు తన మామ దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి అన్ని విధాలుగా అలాగనే దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. అతను ఉపేక్షించలేదు.
అతనికి తోడుగా ఉన్నాడు, అతన్ని బలపరిచాడు, అతనికి సహాయం చేశాడు, అతన్ని ఆదుకుంటూ వచ్చాడు. ఈరోజు ఆయన నమ్మినటువంటి మన జీవితాల్లో కూడా దేవుడు శిష్యులకు అభయించినట్లుగా ఇగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉంటానని చెప్పినటువంటి ఆ వాక్యాలని ఎలాగైతే శిష్యుల విషయంలో దేవుడు నెరవేర్చాడో, అలాగే తన నమ్మినటువంటి పిల్లలందరి విషయంలో, తన భక్తులందరి విషయాల్లో కూడా దేవుడు ఇదే వాగ్దానాలు నెరవేర్చేవాడుగా ఉన్నాడు. అందుకు దేవుడు నామానికి మహిమ కలుగుగాక. అలాగే మరొక విషయాన్ని కూడా మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అక్కడ ఇర్మియాకు దేవుడు చెబుతూ ఉంటాడు, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా, నిన్ను విడిపించడానికి నేను తోడుగా ఉన్నాను. అక్కడ ఏమిందా యాకోబు చెబుతున్నాడు, నేను ఎందుకు తోడుగా ఉన్నానో తెలుసా? నిన్ను బలపరచడానికి, నీకు సహాయం చేయడానికి, నిన్ను ఆదుకోవడానికి. దేవుడు మనిషికి తోడుగా ఉంది. ఎన్నో గొప్ప కార్యాలు వారి జీవితాల్లో దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఉపేక్షించక, మనల్ని వదిలిపెట్టక, మనల్ని ఏర్పాటు చేసుకొని, మనల్ని పిలుచుకొని దేవుని యొక్క వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. యాకోబు విషయంలో దేవుడు తన యొక్క ప్రమాణాన్ని నెరవేర్చినట్లుగా, యోసేపు విషయంలో దేవుడు తన ప్రమాణాన్ని నెరవేర్చినట్లుగా, అబ్రహాము విషయంలో దేవుడు తన ప్రమాణాన్ని నెరవేర్చినట్లుగా, శిష్యుల విషయంలో దేవుడు తన యొక్క ప్రమాణాన్ని, తన చేసినటువంటి మాటను నెరవేర్చినట్లుగా. చాలామంది చెప్పుకున్నారు, ప్రజలందరూ కూడా భూమిని తలకిందులు చేసేటువంటి వారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు అని చెప్పేసి ఎంతగా వారు చెప్పగలిగారంటే, అంటే దేవుడు వారికి తోడై ఉండి వెనువెంట చేస్తున్నటువంటి సూచక్రియలను, మహత్కార్యములన్నింటినీ కూడా బలపరుస్తూ వచ్చాడు. అలాగే చేసినటువంటి కార్యాల ద్వారా అనేకులు ప్రభువుని విశ్వసించారు. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యాలన్నీ కూడా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. అలాగనే దేవుడు ఇర్మియాకు చెబుతూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉండి నిన్ను విడిపిస్తాను. అలాగనే భక్తుల యొక్క జీవితాలు ఎన్నో మనం చూస్తాం. మోషేకు తోడైనటువంటి దేవుడు, యెహోషువకు తోడైనటువంటి దేవుడు. మోషేకు తోడై ఉండి ఒక నాయకునిగా తనను నడిపిస్తూ వచ్చాడు, తన బలపరుస్తూ వచ్చాడు, తనకు తోడుగా ఉంటూ వచ్చాడు. యెహోషువకు కూడా అదే చెబుతూ ఉన్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడైనట్లు నీకు కూడా తోడే. దేవుడు నా మనకి మహిమ కలుగుగాక. దేవుడు ఎంత స్పష్టంగా చెబుతా ఉన్నాడో, యెహోషువ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను మోషేకు తోడైనట్లుగా నేను నీకు కూడా తోడు. దేవుడు మనిషికి తోడుగా ఉండేటువంటి దేవుడు. తాను ఏర్పాటు చేసుకున్నటువంటి వారికి మరి ముఖ్యంగా తోడుగా ఉండే దేవుడు. తాను వాగ్దానం చేసేటువంటి వారికి మరి ముఖ్యంగా తోడై ఉండేటువంటి దేవుడు. ఎందుకంటే ఎప్పుడు కూడా వాగ్దానం చేసి నెరవేర్చుకోకుండా ఉండేటువంటి దేవుడు కానే కాదు. ఆయన వాగ్దానం చేసి దాన్ని తప్పక నెరవేర్చేవాడు. అబ్రహాముకి వాగ్దానం చేసిన దేవుడు అబ్రహాము విషయంలో నెరవేర్చాడు. యాకోబుకు వాగ్దానం చేసిన దేవుడు యాకోబు విషయంలో నెరవేరుస్తూ వచ్చాడు. అలాగే ఆయన వారి జీవితంలో ఎలాగైతే తోడే ఉండి వారిని బలపరుస్తూ వచ్చాడో అన్ని విషయాల్లో, వారి పరిస్థితులన్నింటి విషయాల్లో దేవుడు ఎలాగైతే తోడుగా ఉన్నాడో, ఈరోజు మనందరి విషయాల్లో కూడా దేవుడు అలాగే తోడే ఉండేటువంటి దేవుడు అని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అలాగే మత్తయి సువార్త మనం చదువుకున్నటువంటి ఇంతకుముందు వాక్య భాగంలో ఎప్పటి వరకు తోడుగా ఉంటాడంట? యుగ సమాప్తి వరకు. ఈ యుగ సమాప్తికి ఏమేమి జరుగుతాయో తెలుసా? 24వ అధ్యాయం ఒకసారి చదవండి. 24వ అధ్యాయం 3వ వచనం నుంచి కొన్ని మాటలు మనం కొంత వివరంగా తెలుసుకుందాం. శిష్యులు అడుగుతూ ఉన్నారు యేసు ప్రభుని, అయ్యా యుగ సమాప్తికి సూచన ఏంటి అని అడుగుతా ఉన్నారు. నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమని అడిగారంట. అప్పుడు యేసు ప్రభు వారితో ఎట్లా అంటా ఉన్నాడు, ఎవడును మిమ్మలను మోసపరచకుండా చూసుకునుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసగిస్తారు, కానీ మీరు మోసపోవడానికి వీల్లేదు. చూడండి, యుగ సమాప్తి వరకు నేను తోడుగా ఉంటాను, అయితే ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని చెప్పేసి ప్రభుని శిష్యులు అడిగితే
చెప్తా ఉన్నాడు. నేనే క్రీస్తునని నా పేరు చెప్పుకొని వచ్చేవాడు కొంతమంది ఉంటారు. క్రీస్తు విరోధులు వచ్చేటువంటి కాలం చూడండి. దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా కలిపి చెప్పేటువంటి వాళ్ళు ఎంతమంది లేరు. తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మను ఒప్పుకున్నటువంటి వాడే క్రీస్తు విరోధని దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది. కాబట్టి ఈనాడు నా దేవుని యొక్క వాక్యాన్ని తప్పుడుగా వక్రీకరించి చెప్పేటువంటి వారే క్రీస్తు విరోధులు. అలాగే వారిని నమ్మి వారి వెంట పెడుతున్నటువంటి వారు కొంతమంది ఉన్నారు. యెహోవా సాక్షుల వెంట వెళ్ళే వారు కొంతమంది, ఇంకా ఎక్కువగా మనుషులను మభ్యపెట్టి రకరకాలుగా క్రీస్తు ద్వారా కలిగినటువంటి రక్షణని కొంతమంది నిర్లక్ష్యం చేసి మరొక మార్గంలో మరొక విధానంలో తప్పుడు విధానాలు అనుసరించి తప్పుదోవను వెళ్ళేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అందుకే పలువురు మోసగిస్తారు. ప్రేమిని వాళ్ళ యెహోవా సాక్షులు ఎవరి దగ్గరికి వస్తారు తెలుసా? విశ్వాసుల దగ్గరికి వస్తారు. జాగ్రత్తగా వినండి. వారు యావే అనేటువంటి మాటల గురించి చెబుతూ ఉంటారు, యెహోవా అనేటువంటి మాటల గురించి చెబుతూ ఉంటారు. యేసుక్రీస్తు ద్వారా రక్షణ కాదు అనేటువంటి రకరకాలైనటువంటి బోధలు, తప్పుడు విషయాలు మాట్లాడుతూ ఉంటారు. వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి సుమా. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ప్రతి దానిని మనం పరీక్షించాల్సినటువంటి వారమైనా, జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన వారమైనా, జాగ్రత్తగా నేర్చుకోవాల్సినటువంటి వారమైనా. అలా నేర్చుకోనక ఉన్నట్లయితే కొంతమంది కలిపి చెరిపేవాళ్ళు మన దగ్గరకు వస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పిన ప్రతి దానిని మనం ఊకొడుతూ, లేకపోతే చెవి ఎక్కి అవే నిజమని చెప్పేసి నమ్మేటట్లుగా మనల్ని ఆ రీతిగా తప్పుదోవలో నడిపిస్తూ ఉంటారు. అందుకే యేసు ప్రభువు వారు చాలా స్పష్టంగా చెబుతున్నాడు, నా పేరట అనేకులు వచ్చి మిమ్మల్ని మోసగిస్తారు. అయితే మీరు మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి. ఇంకా చదవండి. పలువురిని మోసగిస్తారు. అయితే అదే అలాగనే ఈ యొక్క సమాప్తికి ఇంకా సూచనలు ఏంటంటే యుద్ధములను గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు, మీరు కలవరపడకుండా ఉండండి. యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి కూడా మీరు వింటారు. అయితే మీరు కలవరపడకుండా చూసుకోండి. జనముల మీదకి జనము, రాజ్యముల మీదకి రాజ్యం లేస్తాయి. అక్కడక్కడ కరువులను, భూకంపములు కలుగుతాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటంటే ప్రభు ఇవన్నీ చెబుతూ ఉన్నాడు. ఇంకా అప్పుడు జనులు మిమ్మలను శ్రమల పాలు చేసేద్దరు, చంపెదరు. మీరు నా నామం నిమిత్తము సకల జనులు ద్వేషించబడతారు. అనేకులు నా అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకుంటారు, ఒకరినొకరు ద్వేషించుకుంటారు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసగించేద్దరు. అక్రమము విస్తరించుట ద్వారా అనేకుల్లో ప్రేమ చల్లారు. అయితే చూడండి, అంతం వరకు సహించువాడే రక్షించబడతాడు. అయితే ఇవన్నీ కూడా జరగాల్సి ఉంది, కానీ అంతం వెంటనే రాదంటాడు. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమంతటా ప్రకటింపబడాలి. అటు తర్వాత అంతం వచ్చింది. దేవుడు మనకి మహిమ కలుగుగాక. ప్రభువు చెప్పినటువంటి మాట చూడండి, ఈ యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉంటాను. ఎన్నో విపత్తులు వస్తాయి, అయినా మీకు తోడుగా ఉంటాను. ఎన్నో కరువులు వస్తాయి, అయినా మీకు తోడుగా ఉంటాను. ఎంతోమంది మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారు, అయినా నేను మీకు తోడుగా ఉంటాను. శిష్యుల్ని ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఎన్నో రకాలుగా చిత్రహింసలు పెట్టారు. వాటన్నిటి విషయాల్లో దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు కూడా సాక్షి చెబుతూ ఉంటాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాల్లో ఉన్నటువంటి మాట చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తం అన్ని జనులందరూ దాన్ని విను నిమిత్తం ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాడు గనుక నేను సింహముల నోళ్ళ నుంచి తప్పించబడింది. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. అపోస్తలుడైన పౌలు గారిని కూడా శిష్యుల యొక్క తర్వాత అపోస్తలుడిగా దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకొని
ఇగో నిన్ను అన్ని జనులందరూ ఎదుట నిన్ను నా కొరకు సాక్షిగా నిలబెట్టుకోబోతున్నా, నిన్ను వాడుకోబోతున్నా అని చెప్పేసి దేవుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు, తనని బలపరిచినప్పుడు అతడు ఎంతో ధైర్యంగా సువార్త పని కొరకు పెడతాడు. వెళ్ళిన తర్వాత నిజంగా చూడండి, అక్కడ తను సాక్ష్యం చెబుతున్నాడు, సింహముల నోళ్ళ నుంచి నేను తప్పించబడ్డా, అందుకు కారణం ఏంటో తెలుసా? ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ఆయన చెప్పిన మాట ఆయన నెరవేరుస్తూనే ఉన్నాడు. శిష్యులకు చెప్పిన మాట దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. పౌలు గారికి చెప్పినటువంటి మాటని ప్రభు నెరవేరుస్తూ వచ్చాడు. ఈరోజు నీకు నాకు ఏదైతే ప్రభు చెబుతా ఉన్నాడో దాన్ని తప్పకోకుండా నెరవేర్చేవాడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ సమాప్తి వరకు ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఈ భూమి మీద మనం బ్రతికినంతకాలం ఆయన మనకు తోడుగానే ఉంటాడు. ఎందుకంటే మాట ఇచ్చే దేవుడు మాట తప్పేవాడు కాదు. యోసేపుకి ఎలా తోడుగా ఉన్నాడో చూడండి. అతను చేసేదంతా కూడా సఫలమయ్యేటట్లుగా దేవుడు చేయడానికి అతనికి తోడుగా ఉన్నాడు. చూడండి, అందరూ విడిచిపెట్టారు యోసేపుని. యాకోబు పరిస్థితి కూడా అలాగనే, అందరిని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ అతనికి తోడుగా ఉన్నాడు. ఈ లోకం మనకు ఒక రోజున విరోధంగా తయారు కాబోతున్నాడు. ప్రభు నమ్మినటువంటి వాళ్ళు అంటే ఈరోజు ఎంత చులకనగా చూస్తున్నారు చూడండి. అందుకే లోకం మిమ్మల్ని నిందిస్తుంది, హింసిస్తుంది, మీ మీద చెడ్డ మాటలల్లా పలుకుతుంది, అయినా కూడా మీరు ధన్యులు అని ప్రభు 5వ అధ్యాయంలో మత్తయి సువార్తలో చెప్పడం జరిగింది. మిమ్మల్ని నిందిస్తారు, అవమానపరుస్తారు, మీ మీద చెడ్డ మాటలన్నీ పలుకుతారు, అయినా కూడా మీరు ధన్యులే. ఎందుకంటే నేను మీకు తోడుగా ఉంటాగా, ఈ పరిస్థితులన్నీ నేను చూస్తాగా, ఎవరు ఎన్ని అంటున్నారో నాకు తెలుసుగా, అయినా సరే నేను మీకు తోడుగా ఉంటాను. ఎవరెన్నన్నా మీరు తెలియాల్సిన అవసరం లేదు, ఎవరు ఎంత హింసించినా మీరు భయపడాల్సిన అవసరం లేదు. శిష్యులను హింసించినటువంటి హింస ఈ భూమి మీద ఇంకా ఎవరికి వచ్చి ఉండదు భవిష్యత్. ఎందుకంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా హింసించారు. భయంకరమైనటువంటి హింస వారు అనుభవించారు. శిష్యుడైనటువంటి పేతుర్ని తలకిందులుగా సిలువేశారు. యోహాను అనేక సార్లు అనేక విధాలుగా హింసించాల్సి వచ్చిందట. చివరికి బాగా అసలేటువంటి నూనెలో తను పడేసినా కూడా తను చనిపోకుండా దేవుడు కాపాడాడు. ఎంత అద్భుతమైనటువంటి కార్యాలు వారి జీవితాల్లో దేవుడు నెరవేర్చాడు. ఇక వీడు చనిపోయేటట్టు లేడు అని చెప్పేసి అతన్ని తీసుకుని వెళ్ళి పద్మాస దీపంలోనికి తీసుకుని వెళ్ళి అక్కడ వదిలిపెట్టి వచ్చారంట. ఎవరు లేనటువంటి చోట ఆకలితో అలంటించి వాడు చచ్చిపోతాడు, వీడు దిక్కుమొక్కి ఇంకెవరు ఉండరు అన్నట్టుగా అలా వదిలిపెట్టి వస్తే దేవుడు అతనికి తోడుగా ఉండి అతన్ని పరలోకానికి తీసుకుని వెళ్ళి ఆ ప్రకటన గ్రంథం రాయించాడు. ఎంత అద్భుతంగా దేవుడు తన శిష్యులైనటువంటి వారికి తోడుగా ఉండి తన యొక్క పనిని జరిగించుకుంటూ వచ్చాడు. ప్రియమైన వల్ల దేవుని పని కొరకు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అలాగే మనం చేసే దాని అంతట్లో కూడా మనకు తోడుగా ఉండి మనల్ని బలపరుస్తూ ఉంటాడు. దేవుడి యొక్క మాటలు ఏది కూడా నిరర్థకమయ్యేది కానే కాదు. ఆయన మన పక్షంగా ఉండి మనకు తోడుగా ఉండి మన పక్షంగా జరిగించాల్సిన కార్యాలన్నీ జరిగిస్తాడు. దేవుడు మన యొక్క జీవితంలో ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని మనం గ్రహించిన వారికి ఉండి ఆయన విడిచిపెట్టుకోకుండా మనం ఉంటే ఆయన మనకు తోడుగా ఉంటాడు. యేసేపు అందరూ విడిచిపెట్టిన దేవుడిని మాత్రం యేసేపు విడిచిపెట్టలేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడికి వెళ్ళినా తప్పు చేయకోకుండా, పాపం చేయకోకుండా ఎంతో జాగ్రత్తగా తను ఉండటాన్ని బట్టి దేవుడు అతనికి తోడుగా ఉంటాడు. ఈరోజు దేవుడు తోడుగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎవరికి ఉంటుందంటే, ఆ భాగ్యం ఎవరికి దొరుకుతుందంటే, ఎవరైతే తన విశ్వాసాన్ని బట్టి ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకుతారో దేవుడు వారికి తోడుగా ఉంటాడు. శిష్యులు ఎన్ని నిందలు ఎదురైనా, ఎన్ని హింసలు ఎదురైనా, ఎన్ని బాధలు ఎదురైనా, ఎంత శ్రమ ఎదురైనా దేవుడిని ఏమాత్రం కూడా విడిచిపెట్టుకోకుండా ఉన్నారు. కాబట్టి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ప్రియమైన వల్ల ఈ లోక పరిస్థితులు ఎన్ని బాధ మనకు కలగజేసిన, ఎంత బాధ మనకు కలగజేసినా సరే దేవుడిని కనుక మనం విడిచిపెట్టుకోకుండా ఉంటే దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టడం. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మరి ఆ రీతిగా దేవుడు తోడుగా ఉండేటట్లుగా మనం వ్యవహరించే వారంగా ఉంటుందిగా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సంగతులు దేవుడు తోడుగా ఉండి జరిగించేటువంటి కార్యాలు. నేను మరొకసారి యాకోబు భక్తులకి చెప్పినటువంటి ఒక మాటను మరలా ఎందుకో మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. యెషయా 41వ అధ్యాయం 4వ వచనం. 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 41వ అధ్యాయం 4
యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 వచనాన్ని చదువుతాం. భూదిగంతముల నుండి నిన్ను పట్టుకొని దాని మరణం నుండి పిలుచుకునేటటువంటి వాడా, నీవు నా దాసుడివని నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకుంటునని నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. దేవుడు చూడండి, ఇక్కడ చెబుతా ఉన్నాడు, నిన్ను ఉపేక్షించక నేను నిన్ను ఏర్పరచుకున్నాను కాబట్టి నేను నీకు తోడై ఉన్నాను. భయపడమాకు, నేను నీ దేవుడినై ఉన్నాను. నీ దేవుడిని నేను ఎవరో తెలుసా? నీకో సమాప్తి వరకు ఉండేవాడు. కాబట్టి నువ్వు ఉన్నంతకాలం నీతో కూడా ఉండేవాడు. దేవుడు యొక్క సమాప్తి వరకు ఉండే దేవుడైతే మరి ఇప్పుడు కాలం మనం ఏదో కొద్ది కాలంలో మనం బ్రతికేది 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కదా. ఇంతకాలం దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనం బ్రతికినంతకాలం తప్పక ఆయన మనకి తోడుగా ఉంటాడు. కాబట్టి నేను నీ దేవుడిని అయినా దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. దిగులు పడమాకు. ఏ పరిస్థితులు చూసైనా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నిన్ను బలపరుస్తాను. అలాగే నేను నీకు సహాయం చేస్తాను. నీతి అనేటువంటి నా రక్షణాస్తంతో నిన్ను ఆదుకుంటాను. కాబట్టి దేవుడు మనల్ని ఆదుకునేవాడు. దేవుడు మనకు సహాయం చేసేవాడు. దేవుడు మనల్ని బలపరిచేవాడు. దేవుడు మనకు తోడై ఉండేవాడు. చివరిగా ఆయన మనల్ని ఉపేక్షించక ఉండేది. అంటే మనల్ని వదిలిపెట్టేవాడు కానీ కాదు. అందుకోసం ఇంకో చోట ఈ మాట ఉంటుంది, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. పునరుద్ధారుడైనటువంటి దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, ఎడబాసేవాడు కాదు. ఆయన మనకి తోడే ఉండేవాడు. ఎంతకాలం అంటే యుగ సమాప్తి వరకు, సదాకాలం ఆయన మనకు తోడే ఉండేవాడు. కాబట్టి దేవుని యొక్క తోడు ఎంత మనకు అవసరం ఏమిటో మనం గ్రహిస్తే తప్పుకోకుండా దేవుని ఎడల మనం ఉంచాల్సినటువంటి విశ్వాసం, దేవుని ఎడల మనం కలిగి ఉండాల్సినటువంటి భయభక్తులు ఎంతగానో మనం ఇంకనూ మెండుగా అమర్చుకుంటాం. అందుకు నిదర్శన బైబిల్ గ్రంథంలో ఈ భక్తులే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డా సరే దేవుని విడిచిపెట్టాల. అబ్రహాము విషయంలో దేవుని యొక్క వాగ్దానం ఆలస్యమైనా సరే ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని గ్రహించి ఆ విశ్వాసం ద్వారా దేవుని ఎడల తనకున్న విశ్వాసం ద్వారా బలము పొందుకున్నాడట. కాబట్టి దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేరునిగాక. దేవుడు మనకు సదాకాలం తోడే ఉండునిగాక. దేవుడు మనం ఉన్నంతకాలం నిశ్చయముగా మనకి తోడే ఉండి మనల్ని నడిపించునిగాక. దేవుడు మనకు తోడే ఉండేవాడు. దేవుడు మనల్ని బలపరిచేవాడు. దేవుడు మనకు సహాయం చేసేవాడు. దేవుడు మనల్ని ఆదుకునేవాడు. మనకు తోడుగా ఉండేది. ఈ విషయాలన్నీ కూడా మనందరి జీవితాల్లో ప్రభు నెరవేర్చునిగాక. ప్రభు ఈ మాటలు దీవించునిగాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో మీ పిల్లలుగా నీ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు వందనాలు తండ్రి. పునరుద్ధారుడైనటువంటి మీరు ఏ రీతిగా మాకు అభయాన్ని ఇస్తా ఉన్నారో ఆ మాటలు నేను గుర్తు చేసుకుంటూ వచ్చాను. ప్రభువా, అన్ననాడు అబ్రహాముకి వాగ్దానం చేశారు, యాకోబుకి వాగ్దానం చేశారు, ఇర్మియాకి వాగ్దానం చేస్తూ వచ్చారు. మోషే పక్షంగా, యెహోషువ పక్షంగా మీరు వాగ్దానం చేసి మాట ఇచ్చి మాట తప్పుకోలేదయ్యా. మాట ఇచ్చి దాన్ని నెరవేర్చారు తండ్రి, మీకు వందనాలు. అలాగే నీ శిష్యులు కూడా మీరు మాట ఇస్తా ఉన్నారు. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అని వాగ్దానం చేశారు. మాట ఇచ్చారు ప్రభు, మాట తప్పే దేవుడు కాదు. అలాగే తండ్రి నాయన శిష్యుల యొక్క కాలం అంతట్లో కూడా అయ్యా వారికి తోడే ఉండి ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు వారి పక్షంగా జరిగిస్తూ వచ్చారు. అలాగే మీరు మాకు తోడుగా ఉన్నప్పుడు అయ్యా తండ్రి నాయన ఎంత శ్రమైనా, అయ్యా ప్రభా ఎంత వ్యాధులైనా ఏమాత్రం కూడా మమ్మల్ని ఏమీ చేయలేమనేటువంటి విషయం పౌలు గారి ద్వారా కూడా మేము ఇంటికి వచ్చాము. అయ్యా క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఏది కూడా ఎడబాప నేరదు అని చెప్పేసి అయ్యా తను చెప్పినటువంటి మాట. అలాగనే ఎన్నో శ్రమలు నాకు ఎదురైనప్పటికీ ఆయన నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాడు. సింహముల నోడ నుంచి నేను తప్పించబడ్డాను అని చెప్పినటువంటి మాటలు నేను ఇంటికి వచ్చాను. అయ్యా యాకోబుతో మీరు ఎలాగైతే తోడుగా ఉండి నిన్ను బలపరుస్తా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నిన్ను ధైర్యపరుస్తా అని చెప్పినటువంటి మాటను నేను వింటూ వచ్చాను. అలాగే తండ్రి అతని పక్షంగా మీరు సహాయం చేశారు. అతన్ని విడవక మీరు
జీవితానికి తోడుగా ఉండాలి. అందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా మీరే మమ్మల్ని ఆదుకునే దేవుడు తండ్రి, మీరే మమ్మల్ని ఆదరించే దేవుడు తండ్రి. మీరు మా పక్షంగా ఉన్నప్పుడు ఇంకా ఏ దిగులు మేము లేకపోకుండా నిర్భయంగా ధైర్యంగా ఈ లోకయాత్రలో ముందుకు సాగిపోయే కృప మా అందరికీ తెలిసేది. మీరు ఈ మాటలు మా అందరి జీవితాల్లో మీరు నెరవేర్చండి ప్రభు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరే మా అందరికీ అన్నాడు అయ్యా, భక్తులందరికీ తోడుగా ఉన్నట్లుగా, శిష్యులకు తోడుగా ఉన్నట్లుగా నిన్ను నమ్మిన మా అందరికీ కూడా తోడుగా ఉండేటువంటి దేవుడు. అవును తండ్రి, మీకు సజీవుడైనటువంటి దేవుడు, సదాకాలం మాకు తోడుగా ఉండేటువంటి దేవుడు, యుగ సమాప్తి వరకు మాకు తోడుగా ఉండేటువంటి దేవుడు. అయ్యే లోకంలో ఎన్నో పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ వాటన్నిటిలో కూడా మీరు మాకు తోడుగా ఉండేటువంటి దేవుడు తండ్రి. ఆ రీతిగా తండ్రి నుంచి మాకు తోడే ఉండి మమ్మల్ని నడిపించి మమ్మల్ని బలపరిచి మీ కృపకు మమ్మల్ని బాపులుగా చేయండి. మా జీవితకాలం అంతా కూడా మాకు తోడే ఉంది. మా బ్రతుకులో ముందుకు సాగిపోయేటట్లుగా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తుంది. మరి మా ఘనత ప్రభావం మీకు అనిపిస్తుంది. ఈ మాటలు విన్న మా అందరి జీవితాల్లో అద్భుతమైనటువంటి మీ కాపుదల క్షేమం అనుగ్రహించండి. రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసం విన్న మనందరికీ లోకంలో సకల పరిశుద్ధులు సదాకాలం తోడి ఉండి కాపాడుగా. ఆమె